గృహబలం అంశానికి స్వాగతం. వీణ అనేది కనుక మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే దాన్ని చక్కగా అలంకరించి ఆ వీణానాద తత్వాన్ని ఒక్కసారి అమ్మవారి కీర్తనతో మీ ఇంట్లో ఆలపింపచేయండి. ఇలా గనక చేసినట్లయితే ఆ వీణానాద తుంబుర తత్వంలో పరమేశ్వర అనుగ్రహానికి కూడా ఆ ఇళ్ళంతా కూడా సరస్వతీ కటాక్ష వీక్షణాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. మీకు చదువు చెప్పేటువంటి గురువులు ఎవరైనా సరే, లేక గురుతత్వంలో విరాజిల్లేటువంటి వ్యక్తిని మీ గృహానికి పిలిపించుకొని ఆయన పాదార విందాలకు నమస్కృతాంజలు ఘటించి వారి యొక్క ఆశీస్సులు పొంది వారికి నూతన వస్త్రాలు సమర్పించండి. చదివింది చదువుతున్నా గుర్తు మాత్రం ఉండటం లేదు, పరీక్ష వేళటికి మా అబ్బాయి మర్చిపోతున్నాడు అని మీరు భావించినట్లయితే ఈరోజు మీరు మీ పిల్లవాడి యొక్క తలగడ కింద పడుకునేటువంటి ఆ మంచం కింద వేడి పాలు తల వద్ద ఉంచి చూడండి. మరునాటి ఉదయం ఆ వేడి పాలను చల్లారిపోతాయి కాబట్టి ఆ గ్లాసు తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయించండి. అలా గనక పోయించినట్లయితే రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం విరాజిల్లుతుంది కాబట్టి దానిలో ఉన్నటువంటి అపూర్వవంతమైనటువంటి విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావాలు మీ పిల్లవాని మనస్సుకు చక్కటి యోగాన్ని కలిగించి చక్కగా అన్ని విషయాలు కూడా జ్ఞప్తికి ఉంచుకొని సంస్కారవంతమైనటువంటి విద్యతో అతడు ఉత్తమోత్తమమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించటానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంట్లో కనుక సరస్వతీదేవి ఫోటో కానివ్వండి, లేక చిన్ని విగ్రహం కానివ్వండి ఉన్నట్లయితే ఆ తల్లికి 12 నామావళితో అభిషేకార్చన చేయించండి. ఆ తీర్థరాజాన్ని మీ పిల్లలకు కనుక భక్తి భావన స్ఫూర్తితో కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా సరస్వతీ కరుణా కటాక్ష వీక్షణాలు మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాటను ఏర్పరచడంలో సహకరిస్తాయి సుమా. అంతేకాక మీరు చదివేటువంటి పుస్తకాలకు కూడా ఈ శ్రీ పంచమి రోజున చక్కగా పూజ చేయండి. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా గృహంలో పుస్తకాలు దాచేటువంటి ర్యాకులు ఎన్ని ఉన్నా వాటికి మాత్రం తప్పనిసరిగా తలుపులు ఉండి తీరవలే. ఇది గృహవాస్తులో చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. అందుచేత ఒకవేళ తలుపులు పెట్టడం కుదరదు అనుకున్నప్పుడు చక్కగా కర్టెన్స్ అని చెప్పేసి అమర్చండి. అది ఇతరులకి కనపడకుండా ఉండటమే మనకు కావలసింది. మీరు ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు పెట్టకండి. మీరు పడుకునేటువంటి పడక గదిలో మంచం మీద ఎప్పుడూ పుస్తకాలు ఉంచకూడదు సుమా. పడక గదిలో మీరు నిద్రించేటువంటి మంచం పైన పుస్తకం ఉంచి నిద్రించకూడదు. అలాగే మీ పిల్లలు బడి నుంచి రాగానే ఆ పుస్తకాల బ్యాగు ఇలా తీసేసి అలా పడేస్తుంటారు. అలా పడవేయకుండా వారికి సంస్కారవంతమైన ప్రభావాన్ని ఏర్పరచండి. చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. పలక మీద కాలు వేసి తొక్కకుండా చూడండి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అన్నారు. చదువుకుంటే సరిపోతుందా? దానికి తగినటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రభావం కూడా ఉండి తీరాలి. అందుకే గురువులు సంస్కారవంతమైన విద్యను మనకు ప్రసాదిస్తారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. నమస్కారం చేయటం సంస్కారం. నమస్కారంలో సంస్కారాన్ని నేర్పండి. మీ పిల్లలకు ఈ రోజు నుంచే ప్రారంభించండి. అలాగే చక్కటి కీర్తనలు, చక్కటి శతక పద్యాలు, ఇవన్నీ భావి జీవితానికి
మార్గదర్శకం అవుతాయి అనే విషయాన్ని గుర్తెరగండి. సరస్వతి ఆకు అని ఉంటుంది. మీ ఇంట్లో గర్భవతి ఎవరైనా ఉంటే 3వ నెల రాగానే సరస్వతి ఆకు చూర్ణం, అలాగే కమల పుష్పంలో కింద భాగాన వచ్చేటువంటి ఆ యొక్క తామర పూసలు ఉంటాయి. ఆ పూసల గింజల్ని చక్కగా కొడితే పొడి అవుతుంది. ఆ పొడి సరస్వతి ఆకు చూర్ణం కలిపి ఆవు పాలలో వేసుకొని గనక ఆ గర్భవతి 3 నెలల పాటు స్వీకరిస్తే మహోన్నతమైనటువంటి విద్యా సంస్కారం కలిగిన వాడు ఉద్భవిస్తాడు. అలాగే సరస్వతి ఆకుకి చూర్ణంగా చేసి తెల్లగంధం అలా రంగరించి నుదుటున బొట్టుగా కనుక పెట్టుకున్నట్లయితే ఈరోజు విద్యార్థులకు జ్ఞాన జ్యోతి వికసిస్తుంది. అందుకనే ఈ యొక్క శ్రీ పంచమి సరస్వతి కరుణా కటాక్ష వీక్షణాలకు మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాట, మీ కలలు వికసించే పూల తోటకు నాంది. సర్వే జనా సుఖినో భవంతు.